జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. సార్ నాకు రాజకీయం అయితే తెలియదు. నా చిన్నప్పుడు 8th క్లాస్లో చదివేటప్పుడైతే మా నాన్న ఒక స్కూల్ టీచర్గా అక్కడ మా నాన్నే గవర్నమెంట్ స్కూల్లో చదవనివ్వలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కనీసం ఉండాల్సిన బేసిక్ నీడ్స్ కూడా లేవని చెప్పి మాకు అక్కడ ఉండటానికి కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు చూస్తే స్కూల్స్కి కొత్త రంగులు రావడం కానీ, ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, ఒకప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడమంటే స్కూల్ తర్వాత కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చదవడానికి కనీసం అర్థమయ్యేది కూడా కాదు. చాలా మంది డిగ్రీలో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఏం చేయలేక చాలా కుంగిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇచ్చిన 2 లాంగ్వేజెస్ చూసుకొని ఎవరెవరైతే తెలుగు మీడియంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అర్థమవుతూ ఆ 2 వాళ్ళు చూసుకోవడం వల్ల చాలా మందికి ఇప్పుడు అప్పట్లో ఉండాల్సిన పరిస్థితి లేకుండా డిగ్రీలో పాస్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలి అనేది లేకుండా సచివాలయంలో చేసుకుంటైనా చదువుకుంటాము అని దాంతో నమ్మకంతో ఉన్నారు. ఇంతకు ముందు అయితే నేను చదువుకునే టైంలో సరైన ఫుడ్ ఉండేది కాదు. ఒకసారి మేము వెళ్ళి చూసాం స్కూల్లో, కనీసం అక్కడ ఉప్మా వాళ్ళు పెడితే మనుషులు కూడా తినేవాళ్ళు కాదు, కుక్కలు కూడా తినేవి కాదు. కానీ అలాంటిది ఇప్పుడు ఆడపిల్లల వాళ్ళ హెల్త్కి సంబంధించిన చిక్కీ పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఎగ్స్ పెట్టడం కానివ్వండి, ఎవరైతే అందరూ తిండి తింటే చాలు అనుకునే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు పోషకాహారం ఇస్తూ పిల్లలకు వాళ్ళ యొక్క ఆరోగ్యంగా చూసుకుంటూ ఎవరైనా స్కూల్ పిల్లలంటే వాళ్ళ నుంచే ఎవరైనా నేర్చుకుంటారు బేసిక్ నుంచి. అక్కడే ఫుడ్ సరిగ్గా లేనప్పుడు ఇంకా వాళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉండేవాళ్ళండి? అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ సరైన పోషకాహారం దొరుకుతూ వాళ్ళకి అప్పటి నుంచే ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం చదవాలి, ఏం చదవకూడదు అని మొత్తం తెలుసుకుంటూ ఉన్నారు బేసిక్ గా. సార్ అప్పట్లో ఇంగ్లీష్ చదవక ఇప్పుడు ఎంతమంది తెలుగులో మాట్లాడమంటేనే భయపడుతున్నారు. అలాంటిది ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఇంకేంటి అంటే తెలుగులోనే ఉండిపోవాలా? పైకి ఎక్కువ వాళ్ళు ఎదగకూడదా? పేద పిల్లలు వాళ్ళు పేద పిల్లలు అటు ఉంచండి. మీరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాదా సార్ చదివింది చిన్నప్పుడు? ఇప్పుడు చదవమంటే మీ పిల్లల్ని వేస్తారా? ఇప్పుడైతే వేస్తారులేండి, ట్యాబ్లు ఇచ్చుకుంటా వాళ్ళకి బైజూస్ ఇప్పించుకుంటా. నాకు నీట్ కోసం నేర్చుకున్నాను సార్, బైజూస్ ఒక యాప్ ఉందని, అది నేర్చుకుంటే నాకు నీట్కి యూజ్ అవుతుందని. కానీ ఇప్పుడు 8th క్లాస్ నుంచి పిల్లలకి టెక్నో పరంగా టెక్నో నేర్పిస్తే ఎవరు నేర్చుకోలేరు సార్. ఆయన పెట్టాడేమో అవన్నీ, మేము నారాయణ వాళ్ళది ఈ టెక్నో వాళ్ళది పెట్టించామని. అలా డైరెక్ట్గా పెడితే ఎవరికి అర్థం కావు సార్. పిల్లలకి డైరెక్ట్గా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి చిన్న బేసిక్స్ నుంచి బైజూస్ యాప్లో అది ఒక ఇంటర్నేషనల్ యాప్, దాని నుంచి ఎవరెవరో వేరే వాళ్ళ నేషనల్ నుంచి ఉండే వాళ్ళందరూ ఇచ్చే ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు వాళ్ళు చిన్న నుంచి నేర్చుకుంటున్నారు. ఏదైనా ఆది నుంచే కదా చూసుకోవాల్సింది. అలాంటిది ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఏంటి? ఇంకా అసలు ప్రొజెక్టర్స్ లేకోకుండా వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఎంత అనుభవించాలి. ఇప్పుడు ప్రతిదీ నేర్చుకుంటూ ఒక పర్టికులర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తూ, అప్పట్లో నేను 10th క్లాస్లో మాకు రిలీజ్ చేసినప్పుడు మా గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఏం ఆలోచించకుండా స్టార్టింగ్ అని చెప్పేసి సిలబస్ మార్చేసినారు. ఎప్పటి వరకు కొన్ని తరతరాలుగా ఉన్న సిలబస్ మార్చేసి మాకు ఎవరు ఎలా చెప్పాలో కూడా తెలియకుండా పెట్టినారు. అలాంటిది ఇప్పుడు ఆ పిల్లలకు ఒక బేసిక్గా పెడుతూ వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏం చేయాలి అని ఒక ఐడియా ఇచ్చారు. ఆయన ఉన్నారు సార్. నేను 10th చదివేటప్పుడు మాకైతే అసలు మార్క్స్ ఎలా ఇస్తారు అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉన్న పిల్లలందరికీ 10th అంటే ఒక బేసిక్కే కాదు, ఒక ధైర్యంగా ఉండి మాకు ఏదైనా సరే మేము ఎదిరించి చూడగలము అని ఇచ్చారు వాళ్ళకి ధైర్యం. ఇప్పుడు ఆ ధైర్యంతోనే కదా మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మరీ నేర్చుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఇంత గౌరవిస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం వల్లే కదా. ఎవరు వెళ్ళారు సార్ గవర్నమెంట్ స్కూల్లో కాకుండా అంత దూరంగా? అందరూ శ్రీ చైతన్య అట్లా పెద్ద స్కూల్స్ నుంచి ఉన్న వాళ్ళు వెళ్ళారే కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎవరు వెళ్ళారు సార్? ఇంతవరకు ఎవరికైనా కనీసం తెలుగు స్టేట్ లో కొంతమంది ఉన్నారనన్నా తెలుసా సార్ వాళ్ళకి? అలాంటిది ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. ఎలా? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ని బట్టి. ఆయన ఈ మాత్రం ఇవ్వకపోతే వాళ్ళకి అక్కడ తెలిసేదా సార్? ప్రతి ఒక్కటి రావడానికి కారణం ఒక ఇంగ్లీష్ లో ఆ పిల్లలు తెలుగు మీడియం లో ఉండి ఇంగ్లీష్ అక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఇంగ్లీష్ మీడియం. అది వద్దంటారేంటి సార్? మీకు
మాకైతే తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్ కూడా వద్దా? ఇంగ్లీష్ లేకపోతే రేపు పొద్దున ఇంజనీరింగ్ చేయాలన్నా ఏదైనా ఇంటర్కి వెళ్ళాలన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అలాంటిది బుక్ చదివేటప్పుడు అర్థం కాకపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? అలాంటిది ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఎలాగా? మీరు మీకైతే వస్తే చాలా, మాకు వద్దా? పిల్లలకి వద్దంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి సార్ నేను చెప్తున్నా, నాకు నిజంగా రాజకీయం అంటే ఏమీ తెలియదు. నేను ఇప్పుడు వచ్చింది కేవలం థ్యాంక్స్ చెప్పడానికి. నా నెక్స్ట్ జనరేషన్ మా తమ్ముళ్ళు కానీ వాళ్ళు బాగా చదువుకుంటారని ఆ థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చినా నేను. ఒకప్పుడు మా ఊర్లో సార్ హాస్పిటల్ బాగాలేదు అని అంటే గార్లే దిన్నకి వెళ్ళి అలా వెళ్ళి చేసేవాళ్ళు మా పల్లెటూరు. అలాంటిది ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉంది సార్ హాస్పిటల్ కానీ సచివాలయం కానీ ఏదైనా చిన్నది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళకు పేరు తప్పు వచ్చింది అని అన్నా గార్లే దిన్న వరకు వెళ్ళాల్సింది, మండలం వరకు. అలాంటిది ఇప్పుడు అక్కడ మా ఇంటి ముందు ఉన్న సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మార్పులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు అంత దూరం తగ్గింది. ఒక రైతు వాళ్ళకి మామూలుగా వచ్చే వాళ్ళకి వచ్చే కూలీకి అక్కడ నుంచి పోగలరా సార్ మండలంకి? ఇంటి ఎదురుగా ఉంది కాబట్టి ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. అప్పట్లో అయ్యేదా సార్? ఇవి కూడా తప్పంటే ఎలా సార్? సచివాలయం అంటే అబ్బో అది ఇప్పుడు ఏమేమో అంటున్నారు, అవి బయట చెప్తే నవ్వుకుంటే ఆయన ఇంటికి ఒక ఉద్యోగం. ఇప్పుడు అసలు ఉద్యోగం ఇచ్చాడా సార్? ఉద్యోగం అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ సార్? ఇప్పుడైతే సచివాలయం చూసుకుంటే అందరికీ ఉన్నాయి. ఇంటికి ఉద్యోగం ఉందని అడగాల్సిన అవసరం లేదు సార్. మీ ఇంట్లో తినడానికి బాగా తింటున్నారు కదా, మేము వస్తాం మాకు పెట్టండి అంటే ఇచ్చే మాదిరి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాల జనాలందరూ సోమరిపోతులు అయిపోయి పనులు చేయట్లేదని ఆరోపిస్తున్నారు సార్. ఆ కాలంలో రామరాజ్యం ఉండేది, అప్పుడు సోమరిపోతులు అయ్యారా? కృష్ణుడు పాలించారన్నారు, అప్పుడు సోమరిపోతులు అయ్యారా? దొంగలే ఆయనకి వెళ్తే దాసోహం అనేవాళ్ళు. ఎవరైనా ఆయన పట్టం ఉంటే తీసుకునే వాళ్ళు కదా. అలా ఇప్పుడు ఆయన ఒక ధైర్యంగా అయినప్పుడు ఆయన అలా ఎలా అంటారు మీరు సోమరిపోతులు అయ్యారని? అంటే ఇప్పుడు మీరు అయ్యారేమో, వాళ్ళైతే ఎవరు కాలేదు. అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం ఉండి చంద్రబాబు నాయుడు నేను ఈ పని చేసి నాకు ఓటేని అడిగే ధైర్యం ఎందుకు లేదంటారు సార్? ధైర్యం ఎందుకు లేదో నాకు తెలియదు కానీ నేను చూసిండేదైతే నా కళ్ళారా నేను చూసినాను. ఆయన స్కూల్స్నే నీట్గా పెట్టుకోలేనాడు, ఇంకా దేశాన్ని పెడతాడు సార్. ఒక స్కూల్లో చిన్న పిల్లలకి ఆయన ఏం చేయలేనప్పుడు ఇంకా మామూలు ప్రజలకు ఏం చేస్తాడు సార్? మాకు ఓటాకు లేదని మేమెంత చులకనా? చిన్నపిల్లలుగా ఉన్నామని మాకు ఓటాకు లేదని 18 years వచ్చిన వాళ్ళకే చూసుకుంటే మన అంత చులకనా? చిన్నపిల్లల నుంచే చూసుకోకపోతే ఇంకేముంది సార్ వాళ్ళకి? మీరు మంచి లాజిక్ చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాడు నేడు కానీ ఇటు డెవలప్ చేసిన అవసరం లేదని ఓట్ లేదు కదా వాళ్ళకి. ఏం లేదు అంటున్నారు సార్ మీరు. ఇప్పుడు నేటి తరమే కదా సార్. ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్నాము. నాకు అప్పటి వరకు నేను అసలు ఎవరికి ఓటేయాలని కూడా అనుకోలేదు. ఆయన ఇచ్చిన మాటతో నమ్మకంతో నేను ఓటేసినాను. నాకు వచ్చినప్పుడు నాకే కనుక ఆయన అప్పుడు చెప్పిన మాట నమ్మకం లేకపోతే నేను ఏం చేస్తాను సార్? నేను చిన్నప్పటి నుంచి చూశాను కదా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారో, అది చూసే కదా ఎవరైనా వాళ్ళు ఓటేసేది. అలాంటిది మాకు ఏం చేయకోకుండా ఇప్పుడు వచ్చి చెయ్యండి చెయ్యనట్టు ఎవరు చేస్తారు? అంటే రాబోయే 2024 ఎలక్షన్లో జనాలు ఎవరు వైపు ఉంటారు సార్? జనాలు తెలియదు కానీ స్టూడెంట్స్ మాత్రం జగన్ వైపే ఉంటాం సార్. ఎందుకంటే మాకు ఆయన చాలా చేశారు. అంటే నారా లోకేష్ ప్రెస్ మీట్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రోడ్లను తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన కరోనా టైంలో కొంచెం అట్లా ప్రజల గురించి తెలుసుకుంటే అర్థమయ్యేది సార్. ఉద్యోగం లేకుండా ఎంతమంది బాధపడ్డారో, అదే కాకుండా ఉద్యోగంతో ఉండి ఆయన ఇచ్చిన దాంట్లో కంపెనీ కియాలో ఉండి ఏం చేయలేక ఆగిపోయిన వాళ్ళని, అలాగే ఇప్పుడు సచివాలయంలో ఉండి వాళ్ళ పక్కనున్న వాళ్ళందరికీ సహాయం చేసిన యువకుల్ని అలా చూసేవాళ్ళు సార్. ఆయన ఊరికే ఉండి కనీసం చూసుకోకుండా వచ్చి ఇప్పుడు మీకు స్టూడెంట్స్కి ఏం చేయలేదంటే ఎలా సార్? ఇప్పుడు మళ్ళీ సచివాలయంలో ఉండే వాళ్ళంతా స్టూడెంట్స్ గారా? వాళ్ళకు ఉద్యోగాలు రాలేదా? అంటే పవన్ కళ్యాణ్ సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేని రాష్ట్రపతికి న్యాయం చేయాలి. ముందు ఆయన వాళ్ళ ఫ్యామిలీని చూసుకోమనండి సార్. మేము ఏం చెప్పలేము ఇంకా వాళ్ళ గురించి. ఆయన ఫ్యామిలీని చూసుకోమనండి, ఆ తర్వాత చెప్పండి. ఆయనకి ఫ్యాన్స్ సార్. నాకు ఆయన చేసిన అతనికి జారేదంటే చాలా ఇష్టం, కానీ ఈడొచ్చి పెంట చేస్తే మాత్రం నచ్చదు. స్టేట్ ఇది స్టేట్. ఆయన అనుకునే సినిమా కాదు. ఊరికే వచ్చి కూర్చొని అట్లా పోయి కొన్ని డైలాగులు చెప్తే వచ్చి ఓట్లేస్తారని. స్టేట్ ఇది, సినిమా కాదు. ఆయనకి ఎవరైనా గుర్తు చేయండి సార్, ఇది సినిమా కాదని. సినిమాలు అయితే డైరెక్టర్ చెప్తారేమో, ఇక్కడ ఎవరు చెప్పరు. ఆయన చూసుకోవాలి ప్రజల్ని. ఆయనకి ఏం తెలియకుండా వచ్చి చేస్తానంటే ఇంకెక్కడ సార్? అంటే సింగిల్ గా వస్తున్నారు, కట్టగట్టుగా వస్తున్నారు. 24
సార్ ఆయనకి గుంపెందుకు సార్? మేమంతా ఉన్నాం కదా ప్రజలము, మేము ప్రజలందరము తోడున్నప్పుడు ఇంకెందుకు సార్ ఆయనకి ఇంకా గుంపు? వాళ్ళకి కావాలేమో వాళ్ళ వెనకాల అందరూ. మేము అవసరం లేదు సార్ ఆయనకి, మేము ఉన్నాం ప్రజలం, మేము ఉంటాం ఆయనకు సైన్యంగా. రాజుకి ఒక అడవిలో రాజుకి ఆయన ఎవరిని చూసుకొని రాడు సార్. అక్కడ ఉన్న కింద ఆయన వాళ్ళు ఎవరైతే ఆయనకు సహాయం చేశారో అని నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ వస్తారు. అలా మేమందరం వస్తాం, మాకు ఆయన సహాయం చేశారు కాబట్టి. ఆయనకి ఎవరు అవసరం లేదు సార్, మేమే ప్రజలు ఉన్నాం. మాకు ఆయన అవసరం, ఆయనకి మేము అవసరం లేకపోవచ్చు కానీ మాకు ఆయన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఉన్నారంటారా? ఖచ్చితంగా సార్. అది అడగాల్సిన అవసరం ఉందా సార్ అసలు? ఇంకా మీరు ఆయన ఇన్ని చేశాక ఇంకెవరికి సార్? మేబీ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆయన ఏం చేయలేదేమో, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళందరికీ ఆయన ఏం చేయలేరు. కానీ ప్రజలందరికీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారు, రైతులందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు ఉంది సార్. వాళ్ళందరూ వేస్తారు, వాళ్ళందరి మనసులో ఆయన ఉన్నారు గుడి కట్టుకొని. ఇంతకన్నా చెప్పాలన్నా సరే వాళ్ళు ఇంకా ఇంత చెప్పినా కూడా ఇంకా ఆయన అన్నారంటే ఇంకేం చేయలేము మనం.